బాబాయ్ 2 టీ. బాగా వేడిగా, కొంచెం త్వరగా. ఇంకేంట్రా సంగతులు? అరే చోటు, టీ పట్టుకెళ్ళు. ఏమంటారా, పొద్దున్న లేస్తే చాలు ప్రచారాలు సౌండ్లు భరించలేకపోతున్నారా బాబు. అవునరా బాబు, యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు పదే పదే అవే యాడ్లు చూడలేకపోతున్నావు. రే అతను చూసావా? ఇలాంటి పొజిషన్లో కూడా కష్టపడుతున్నానంటే చాలా గ్రేట్ రా. ఎక్కడికి రా? ఈరోజు ఎలక్షన్స్ కదయ్యా, ఓటు వేయడానికి వెళ్తున్నా. ఏంటన్నా ఓటేడు ఇప్పుడు అంత అవసరమా? బయట ఎండ కాలిపోతుంది. ఈ ఎండదేముందయ్యా, ఏడాదికి 3 నెలలు మమ్మల్ని మార్చిపోతుంది. కానీ ఓటు వేయడంలో నిర్లక్ష్యం చేస్తే 5 సంవత్సరాలు మా జీవితాలే మాడిపోతాయి. అందుకే సరైన నాయకుడిని గెలిపించడానికి వెళ్తున్నాను. ఏంట్రా ఇది, జనాలు పిచ్చి కాపదని. ఇంకా అసలు మంచి నాయకుడు అనేవాడు రాజకీయాల్లో ఉన్నాడరా. అందుకే నేను ఎప్పుడు ఓటేయను. లేదురా, కాస్తో కోస్తో మంచి నాయకులు ఉన్నారు, కానీ మనం ఓటు వేసినంత మాత్రాన వాళ్ళకి గెలవరు. అందుకే ఓటు వేయడం కూడా వేస్ట్. మన దేశం ఇంక మారదురా. హలో బ్రదర్, దేశాన్ని అనే హక్కు మీకు లేదు. ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళకి దేశంలో బ్రతికే అర్హతే లేదు. ఏంటి బ్రదర్, ఏ పార్టీ మంది? ఏ గుర్తుకోటేమంటావు ఇప్పుడు మీకు బ్రతకాలంటే? నేను ఏ పార్టీ నుంచి రాలేదు. మీలాంటి అసమర్థుల వల్లే దేశం ఇలా అయిపోతుందని చెప్తున్నాను. అంటే మేము ఓటు వేసేసినంత మాత్రాన ఈ దేశం బాగుపడిపోతుందా? పడుతుంది, కానీ కొన్ని వేల మంది నీలానే ఆలోచించి మనం ఓటు వేసినంత మాత్రాన వాళ్ళు నెగ్గుతారా అని ఓటు హక్కును నిర్లక్ష్యం చేస్తున్నారు. అసలు మంచి వాళ్ళు ఎవరు నాకు చెప్పు, ఓటేసి గెలిపించడానికి. ఇదే ప్రశ్న నువ్వెవరిని అడిగినా కూడా వాడు కులం, మతం, వర్గం వాడిని చూపించి వాడే మంచివాడని చెప్పి ఓటేయమంటారు. కానీ నేను అలా చెప్పను. మంచి నాయకుడిని మీరే ఎన్నుకోవాలి. ఎలా బ్రదర్, ఇటు చూసినా అందరిలోనూ లోపాలు కనిపిస్తున్నాయి. ఎవరు కరెక్టో తెలుసుకోవడం ఎలా? మంచి ప్రశ్న వేశావు, చెప్తాను విను. ప్రతి రాజకీయ పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది. అలాగే ప్రతి నాయకునికి ఒక మేనిఫెస్టో ఉంటుంది. అందులో చాలా పథకాలు ఉంటాయి. ముందుగా ఆ మేనిఫెస్టోను క్షుణ్ణంగా చదవండి. ప్రతిసారి వివిధ పథకాలతో, ప్రమాణాలతో ఈ మేనిఫెస్టోను తయారు చేస్తుంటారు. ప్రస్తుతం పదవిలో ఉన్న నాయకుడు మునుపటి మేనిఫెస్టో చదవండి. అందులో ప్రమాణాలు ఎంతవరకు అయ్యాయి, ఎంతవరకు అవ్వలేదో చూడండి. వాటికి గల కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయో లేదో చూడండి. ప్రస్తుత మేనిఫెస్టోలో ఇంకెన్ని పథకాలు, ప్రమాణాలు ఉన్నాయో చూడండి. అవి ఎంతవరకు సాధ్యపడతాయో ఆలోచించండి. వీరిలో ఏ నాయకుడు సామాన్యుల సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో, వాటి పరిష్కారం కోసం ఎలాంటి సంప్రదింపులు చేస్తున్నాడో, అన్నిటికీ మించి సామాన్యులకి ఎంత చేరువలో ఉంటున్నాడో గమనించండి. అందరూ ఇంత ఆలోచిస్తారంటామన్నా? లేదు, కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారంటే నిజాయితీపరుడు ఎలాగో గెలవడు. ఒకవేళ ఓటు వేసినా ఓట్లు చీలిపోయి తనకు నచ్చని మరో నాయకుడు పదవిలోకి వచ్చేస్తాడని మరో అవినీతిపరుడు ఓటు వేస్తున్నాడు. దీనివల్ల నిజాయితీగా ప్రజలకు సేవ చేద్దాం అనుకునేవాళ్ళు అలిసిపోయి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు. ఈ ఆలోచన మారాలి. అవును, నిజాయితీపరుడు ఈ రోజు గెలవకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఆ ప్రజలను చెప్పి తెలుసుకుని ఆ నాయకుడికి ఓటేసే రోజు ఖచ్చితంగా వస్తుంది. చాలా థ్యాంక్స్ బ్రదర్, ఇంతకాలం వృధా చేసుకున్న ఓటు విలువేంటో చెప్పారు. సరైన నాయకుడిని ఎన్నుకునే పద్ధతి చాలా సులువుగా వివరించారు. మన దేశ దుస్థితికి కారణం ఎవరో కాదు, మాలా చదువుకుని కూడా ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ళది, కుల, మత, వర్గాలకు లోబడి దుర్వినియోగం చేసుకునే వాళ్ళది. మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బ్రదర్. వాళ్ళందరికీ ఈ విషయాలన్నీ చెప్పాలి, వాళ్ళని మార్చాలి. ఉంటాను బ్రదర్. వస్తామన్నా. తమ్ముడు ఆగు. మా నాయకుడిగా నీ ఓటు. అన్నా ఒక నిమిషం. ఎందుకేయాలన్నా? అసలు ఏం చేశాడు ఆయన మీకు? ఆయన ఎన్నెన్నో చేశాడు. చేసినా చేయకపోయినా మా ఓట్లన్నీ ఆయనకే. నేను తాగే బాటిల్ మీద ఒట్టు. ఓ, ఈ మందు కూడా వాళ్ళిచ్చిందేనా? అవునన్నా, ఈ బాటిల్ రేట్ ఎంత? 100. అవునా,
నువ్వు ఓటేసి గెలిపించాలనుకున్న ఇక్కడికి గెలిచాక 6 నెలల తర్వాత దీని మీద 10 రూపాయలు పెంచుతాడు. తర్వాత సంవత్సరం 20, రెండో సంవత్సరం 30 రూపాయలు ఇలా పెంచుకుంటూ పోతాడు. ఇన్ని రోజులు నీకు ఫ్రీగా పోసిన మందుకు వచ్చి నీ జేబులో నుండి 10 అవుతాడు. అది తెలుసా? నిన్నే కాదు, ఎలక్షన్స్ అయ్యేలోపు చాలామంది కుర్రోళ్ళు ఇలాగే తాగించి వాళ్ళని బానిసలుగా చేస్తున్నారు. తర్వాత వాళ్ళుండే ఇలా దోపిడీ చేస్తున్నారు ఈ నాయకులు. దయచేసి మారండి అన్న, మంచి నాయకుడికి ఓటేయండి. నేను మారనా, నా ఓటు మా నాయకుడికే. మార్పు రావాల్సిన నాయకుల్లో మాత్రమే కాదు, ప్రజల్లో కూడా. పథకాల పేరుతో ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలు కట్టే పన్ను నుంచే ఖర్చు చేయబడతాయి. దీనివల్ల పన్నుల భారం ఇంకా పెరిగే అవకాశం ఉంది. యువతకు చూపించాల్సింది భవిష్యత్తుకు బాటగానే అసమర్థులు చేయకూడదు. రాజ్యాంగం ప్రజలకు నాయకులను ఎన్నుకునే హక్కు మాత్రమే కాదు, తిరస్కరించే హక్కు కూడా ఇచ్చింది. తమ నియోజకవర్గంలో పోటీ చేసే ఏ నాయకుడు సరైనోడు కాదనిపిస్తే వారిని తిరస్కరించడం కోసం నోటాను ప్రవేశపెట్టింది. ఓటు హక్కును వినియోగించుకోండి. భావి భారత నిర్మాణానికి పునాదులు వేయండి.